హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు అయితే ఒక కొత్త అప్డేట్తో నేను మీ ముందుకు వచ్చాను. అప్డేట్ ఏంటంటే ఆధార్ నుండి అయితే ఒక కొత్త అప్డేట్ అయితే రిలీజ్ అయింది. ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టయితే మే 2025 రోజైతే ఇంటర్న్షిప్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ ఇంటర్న్షిప్కి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏ డౌట్ ఉన్నా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఇదైతే ఈ పీడిఎఫ్ నేను అఫీషియల్ వెబ్సైట్ నుండి అయితే డౌన్లోడ్ చేసి మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఇంటర్న్షిప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, దేని పర్పస్ అని. ఆ ఇంటర్న్షిప్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఏ స్టూడెంట్ టు స్కోర్ ఫస్ట్ హ్యాండ్ అండ్ పర్టికులర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండర్ ద గైడ్లైన్స్ ఆఫ్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ మానిటర్. ఈ ఇంటర్న్షిప్కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ ఇందులో ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ప్రతి ఒక్కరు స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ ఎవరైనా కానీ ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ పెట్టుకుంటే చాలు, వాళ్ళే షార్ట్ లిస్ట్ చేసి మనకి ఇంటర్వ్యూ అయితే తీసుకుంటారు. ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత వెంటనే మీకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే కల్పిస్తారు. ఇక్కడ అబౌట్ ఆధార్ అసలు ఏం వర్క్ చేస్తుంది, ఏమేమి వర్క్స్ ఉంటాయి అని అయితే ఇక్కడ ఇచ్చాడు. నుంచి అయితే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఇది ఆధార్ అనేది 2016లో అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది, అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అండ్ అండర్ ఆధార్ యాక్ట్ 2026 UDAI ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఆధార్ ఎన్రోల్మెంట్ అండ్ అథెంటికేషన్ ఇంక్లూడింగ్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్స్ ఆఫ్ ఆల్ స్టేజెస్ ఆఫ్ ఆధార్ లైఫ్ సైకిల్. దీనికి సంబంధించిన కొన్ని వర్డ్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆబ్జెక్టివ్స్ చూసుకున్నట్టయితే టు అలౌ యంగ్ అకాడమిక్ టాలెంటెడ్ టు ద అసోసియేటెడ్ విత్ ద UDIS వర్క్ ఫర్ ఏ మ్యూచువల్ బెనిఫిట్స్. వీళ్ళైతే ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో మీకైతే పెయిడ్ ఇంటర్న్షిప్ అన్నమాట. ఇంటర్న్షిప్ తీసుకుంటే వీళ్ళైతే మనకు మనీ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీనికి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ ఎలిజిబుల్, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏ యూనివర్సిటీ నుంచి అయినా మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే మీరైతే ఇంటర్న్షిప్కి అయితే ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్టయితే మీరు డిగ్రీలో 60 మార్క్స్ తోటి క్వాలిఫై అయి ఉంటే సరిపోతుంది. ఎనీ గ్రాడ్యుయేట్ 60% మార్క్స్ వచ్చి మీరు జీపీఏ అయితే 6.0 జీపీఏ తోటి మీరు పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇక్కడ టెక్నికల్ ఫీల్డ్కి నాన్ టెక్నికల్ ఫీల్డ్కి కూడా ఇక్కడ ఇంటర్న్షిప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బీటెక్, BA, బీకామ్ ఏ విభాగంలో మీరు డిగ్రీ చేస్తున్నా కానీ మీరైతే ఇంటర్న్షిప్కి ఎలిజిబుల్. ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చాడు. స్టూడెంట్స్ స్టడీయింగ్ ఈజ్ ఫైనల్ ఆర్ ప్రీ ఫైనల్ ఆర్ స్టూడెంట్స్ హూ హ్యావ్ జస్ట్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ విత్ ఇన్ లాస్ట్ 6 months. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినా మీరు 3rd ఇయర్లో 4th ఇయర్లో ఉన్నా లేకున్నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా కానీ వీళ్ళైతే మీకైతే ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తారు. మీరు అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకు కూడా ఇందులో పోస్టులు అయితే ఉన్నాయి. ఎంటెక్, ME, మాస్టర్స్ అండ్ డిగ్రీ వాళ్ళు కూడా ఇక్కడ కూడా ఫైనల్ ఇయర్ ఆర్ ప్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళకు కూడా ఇక్కడ ఇంటర్న్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ అన్నీ చూసుకున్న తర్వాతనే మీరైతే అప్లై చేసుకోండి. జస్ట్ అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. వీళ్ళే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇక్కడ పీరియడ్ చూసుకున్నట్టయితే ద పీరియడ్ ఆఫ్ ఇంటర్న్షిప్ షెల్ బి అట్లీస్ట్ 6 weeks. 6 weeksే ఉంటుందంట. 6 weeks తర్వాత వీళ్ళైతే 12 monthsకి మీకు జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు
సర్టిఫికేట్ అయితే కంప్లీట్ చేయకుండా సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయరంట. వీళ్ళు మనకి ఫ్రీగా ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి 6 వీక్స్ మనం ఖచ్చితంగా పీరియడ్ వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం మనమైతే ఫాలో కావాలి. ప్లేస్ ఆఫ్ ఇంటర్న్షిప్ అనేది స్మాల్ వర్క్ ఐదర్ ఎట్ ద టెక్నాలజీ సెంటర్ బెంగళూరు ఆర్ రీజనల్ ఆఫీసెస్ స్టేట్ మన హైదరాబాద్లో కూడా ఉందండి. నాకు తెలిసినంత వరకు అయితే మనకైతే హైదరాబాద్లోనైతే ఇంటర్న్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తాడు. ఇక్కడ స్టేఫండ్కి సంబంధించి అయితే ఇక్కడ ఇచ్చాడు. టెక్నికల్ ఫీల్డ్లో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకైతే 30,000 అయితే ఇస్తాడంట. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి 40,000 ఇస్తానని ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ MBA చేసిన వాళ్ళకి కూడా 40,000 ఇస్తాడంట. అండ్ అదర్ ఫీల్డ్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే 20,000 ఇస్తారట. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అదర్ ఫీల్డ్స్లో చేసిన వాళ్ళకు 30,000 అయితే ప్రొవైడ్ చేస్తారు. PhD రీసెర్చ్ వాటికి సంబంధించి చేసిన వాళ్ళకి 50,000 నుంచి 40,000 ఆర్ 50,000 వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారంట. ఇక్కడ మెన్షన్ చేశాడు హౌ టు అప్లై. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబిలిటీ స్టూడెంట్స్ నీడ్ టు అప్లై ఆన్లైన్ when it is notified or send CV along with supporting documents through the email or internship at the location mentioned in annexure. ఇక్కడైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఆన్లైన్లోనైతే అప్లై చేసుకోవాలి. వాళ్ళు రెజ్యూమ్తో పాటు మీకు సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ అయితే ఆన్లైన్లోనైతే మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ దానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్కి వచ్చినట్టయితే ఏ సెలెక్షన్ ఆఫ్ ద ఇంటెన్స్ విల్ బి మేడ్ బై ద కన్సర్న్డ్ DDG ఆర్ RO టీచ్ సెంటర్ డివిజన్ ఆఫ్ హెడ్ ఆఫీస్ వాళ్ళు మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేసి తర్వాత ఇంటర్వ్యూకి అయితే వాళ్ళే ఇంటర్వ్యూ కాల్ అయితే ఇస్తారు. అప్పుడు మనం వాళ్ళు చెప్పిన లొకేషన్కి వెళ్ళి అయితే మన ఇంటర్వ్యూ ఇచ్చి రావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చిన తర్వాత మీరు సెలెక్షన్ అయితే చేస్తారు. నెంబర్ ఆఫ్ ఇంటెన్స్ చూసుకున్నట్టయితే ఈచ్ డివిజన్ ఆఫ్ హెడ్ ఆఫీస్ 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఈచ్ రీజనల్ ఆఫీస్ 5 పోస్టులు అయితే ఉన్నాయి. టెక్నాలజీ సెంటర్లో 30 పోస్టులు అయితే ఉన్నాయి. ఈచ్ స్టేట్ ఆఫీస్ 2 అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ పోస్టులను అయితే చూడదండి. బై ఛాన్స్ లక్ ఉంటే మీరు అప్లై చేసుకుంటే మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చు కదా. మీరు ఇంటర్వ్యూ మంచిగా ఇస్తే మీకు ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా, దాన్ని చూసుకోండి. ఇక్కడ పోస్టులకు సంబంధించి వివరాలు అయితే అంత ఇచ్చాడు. లాజిస్టిక్ సపోర్ట్ ఇంటర్న్షిప్కి సంబంధించి హీస్ అండ్ హర్ వాళ్ళే అకాడమిక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫెసిలిటీస్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనం సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఇమీడియట్గా రిక్యూర్ చేసి వాళ్ళే మొత్తం ప్రొవైడ్ చేస్తారు. సబ్మిషన్ అండ్ రిపోర్ట్ పేపర్ ఇంటెన్స్ విల్ బీ రిక్వైర్డ్ టు సబ్మిట్ ఏ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆన్ ద వర్క్ అండర్టేకెన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇంటర్న్షిప్ టు ద ఆథర్. వాళ్ళు ప్రొవైడ్ చేసిన మన ప్రాజెక్ట్ అయితే వాళ్ళకైతే సబ్మిట్ చేయాలంట. నో డిమాండ్ సర్టిఫికేట్ అయితే డిమాండ్ చేయరు. ఎక్సలెంట్ సర్టిఫికేట్ కూడా ఇస్తారంట. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అని ఇచ్చాడు. ఇక్కడ మనం మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే మనకు ఎక్కువ స్టే ఫండ్ వచ్చే అవకాశం ఉంటుంది. కోడ్ ఆఫ్ కండక్ట్ ఇక్కడ వీళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క ఏదైతే వాళ్ళు పెట్టి కండిషన్స్ రిస్ట్రిక్షన్స్ అయితే అన్నీ ఇచ్చాడు. ఇవన్నీ మంచిగా చదువుకున్న తర్వాతనే మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఏజ్ రిలాక్సేషన్ అయితే నాట్ విత్ ఇన్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ అబోవ్ ECO UDI హ్యావ్ ద పవర్ టు రిలాక్స్ ఎనీ ఆఫ్ ద కండిషన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ డెరైవింగ్ క్యాండిడేట్స్ అని అయితే ఇచ్చాడు. ఏజ్ లిమిట్ అని అయితే ఏమీ ఇవ్వలేదు. అండర్టేకింగ్ ఇక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఇచ్చాడు. ఇవన్నీ మీరు మంచిగా చదువుకున్న తర్వాతనే మీరైతే అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్టయితే ప్రొఫార్మా ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ ఇలా అయితే ఉంటుంది.
రిజిస్ట్రేషన్ నెంబర్, నేమ్, సర్టిఫికేట్ అన్నీ ప్రతిదీ సంబంధించింది ఇక్కడనైతే మీరైతే అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకొని ఆన్లైన్లోనే మీ సిగ్నేచర్ అయినా ఏదైనా కానీ మీరైతే ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. రిలాక్సేషన్ సర్టిఫికేట్ అని అడుగుతున్నాడు. ప్రతిదీ మీరైతే ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇదైతే ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకైతే కామెంట్ చేయండి. నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇదైతే ఇవాల్టి వీడియో. ఇక్కడ ప్రతిదీ ఇన్ఫర్మేటివ్గా మీరు పీడిఎఫ్ అయితే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే తీసుకోవచ్చు. అప్లికేషన్ లింక్ అయితే నేను బయోలో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. మీరైతే అక్కడికి వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.